అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏం పాపం చేశానో ఏమో, వీడు నా కడుపున చెడపుట్టాడు, ఇలా ఏడిపిస్తున్నాడు అంటుంటారు. మరికొందరు ఏ జన్మ పుణ్యఫలమో, వీడు నా కొడుకుగా జన్మించాడు, నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అంటుంటారు మరికొందరు. ఇలా ఎందుకు జరుగుతుంది? మనం చేసుకున్న పాప పుణ్యాల కర్మఫలమే మనకు సంతానంగా లభిస్తుందా? పుణ్యం చేసుకుంటే పిల్లల ద్వారా సుఖము, పాపం చేసుకుంటే ఆ పిల్లల ద్వారానే దుఃఖం కలుగుతుందా? ఇవన్నీ నిజమేనా అనే విషయాల మీద మనము ఒక కథ రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ కథ విన్నాక మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ లో తప్పకుండా తెలపండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో చూసాక వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరవకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక కథలోనికి వెళ్తే, పూర్వపు సోమయాజులు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి వివాహం జరిగి భార్యతో సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి చిన్నప్పుడు చదువు మీద శ్రద్ధ లేక చదువుకోలేకపోయాడు. అతను తనకు నచ్చిన పని చేసుకుంటూ కొంత ధనాన్ని సంపాదించి భార్యాభర్తలు సంతోషంగా ఉంటున్నారు. అతనికి చిన్నప్పుడు చదువు మీద శ్రద్ధ లేక చదువుకోలేకపోయాడు. దానితో పురోహితుడుగా చేయలేక తనకు నచ్చిన పని చేసుకుంటూ కొంత ధనాన్ని సంపాదించి భార్యను చాలా చక్కగా చూసుకుంటూ సంతోషంగా ఉంటున్నాడు. కొన్నాళ్లకు భార్య గర్భవతి అయ్యింది. చాలా సంతోషించాడు. ఇక తన సంపాదన సరిపోదని తను పొరుగురికి వెళ్లి వేరే పనిని వెతుక్కొని కొంత ధనాన్ని ఎక్కువగా సంపాదిస్తున్నాడు. ఎందుకంటే తనకు బాధ్యత పెరిగింది కదా. ఇలా రోజు పని అయిపోయాక తను సాయంకాలం వేళ ఆ పొరుగురు నుండి తన ఊరికి వచ్చే మార్గ మధ్యంలో ఒక ఆశ్రమాన్ని చూశాడు. ఆ ఆశ్రమంలో ఒక గురువు గారు కొంతమంది విద్యార్థులకు బోధిస్తున్నాడు. అది చూసిన సోమయాజులకు తనకు ఆ వయస్సులో చదువుకోవాలనే కోరిక కలిగింది. దానితో సోమయాజులు గురువును కలిసి, గురువు గారు, నాకు మీరు మంత్రోపదేశం చేసి విద్య నేర్పించాలి అని గురువు గారిని వేడుకుంటారు. దానితో గురువు గారు, సరే నాయనా, నీకు విద్య నేర్పిస్తాను, కానీ నీవు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటాడు. ఏమిటి స్వామి అని సోమయాజులు అడుగుతాడు. నీకు త్వరలో కొడుకు పుట్టబోతున్నాడు. నీకు కొడుకు పుట్టాక నీ కొడుకును నాకు తెచ్చి అప్పగించాలి అని అంటాడు గురువు గారు. దానితో సోమయాజులకు ఏం చెప్పాలో అర్థం కాదు. కానీ చివరికి సరే గురువు గారు అని మాట ఇస్తాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక తన భార్యకు చెప్తాడు గురువు గారి దగ్గర జరిగింది. అప్పుడు సోమయాజులు భార్య అంటుంది, నా కుమారుణ్ణి నేను ఇవ్వను, నా ముద్దు ముచ్చట్లు, నా బంగారు కొండ నేనెందుకు ఇస్తాను అని సోమయాజులు భార్య అంటుంది. ఆ తర్వాత తను ఆలోచించుకుని, మన వద్ద కంటే గురువుగారి వద్ద మన కుమారుని భవిష్యత్తు బాగా ఉంటుంది, చక్కగా విద్యా బుద్ధులు నేర్చుకుని మంచి జీవితాన్ని పొందుతాడు, సరేనండి ఇద్దాంలే అని మళ్ళీ సోమయాజులకు తన భార్య చెప్తుంది. ఇక సోమయాజులు భార్య 12 బిడ్డను కంటుంది. మరునాడు సోమయాజులు తన భార్య ఇద్దరు కలిసి తనకు పుట్టిన కుమారుణ్ణి గురువు వద్దకు తీసుకెళ్తారు. గురువు గారు ఆ బిడ్డను తీసుకుని ఆశ్రమం పక్కనే ఉన్న ప్రదేశానికి వెళ్లి ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఆ పిల్లవాడిని పాతి పెడతాడు. అది చూసిన ఆ దంపతులు లబోదిబోమని ఏడుస్తారు. ఎందుకిలా జరుగుతుంది, గురువుగారు ఎందుకిలా చేస్తున్నాడు అని ఆ తల్లి ఏడుస్తూనే ఉంటుంది. ఇక ఈ బిడ్డ నాకు ప్రాప్తి లేడనుకుంటా, అందుకే గురువు గారు ఇలా చేస్తున్నారు అని వారికి వారు సర్ది చెప్పుకొని అక్కడి నుండి వాళ్ళు బయలుదేరుతూ ఉంటే గురువు గారు మళ్ళీ చెప్తాడు, కొంతకాలానికి నీకు మరొక కుమారుడు జన్మిస్తాడు, ఆ కుమారుడు జన్మించాక మళ్ళీ నా దగ్గరికి నువ్వు తీసుకురావాలి అని గురుగారు సోమయాజులతో చెప్తారు. అది విన్న సోమయాజులు ఏమి చెప్పాలో అర్థం కాక గుండె నిండా భారంతో అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఆ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి కొన్ని నెలలు బాధపడతారు, ఏడుస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి సోమయాజులు భార్య మళ్ళీ గర్భవతి అవుతుంది. కొంతకాలానికి 12 బిడ్డను కంటుంది. నేను నా బిడ్డను గురువు గారికి ఇవ్వను, నా బిడ్డను ఏం చేస్తాడో ఏమో అని సోమయాజులతో అంటుంది. అప్పుడు సోమయాజులు అంటాడు, గురువుగారు ఏ కారణం వల్ల అలా చేస్తున్నారో మనము అన్నమాట తప్పకూడదు అని ఇద్దరు అనుకుని మళ్ళీ గురువు వద్దకు భార్యాభర్తలు తన బిడ్డను తీసుకుని వచ్చి గురువుకు అప్పచెప్తారు. గురువు ఒకసారి చేతిలోకి తీసుకుని ఆ పసిబిడ్డను తదేకంగా అలా చూస్తాడు. మొదటి కుమారుణ్ణి పూడ్చిపెట్టిన ప్రదేశంలోనికి ఈ పిల్లవాడిని కూడా తీసుకెళ్లి గొయ్యి తీసి పాతి పెడతాడు.
అదంతా కళ్ళారా చూసిన ఆ దంపతులు 2 సార్లు ఇలా జరిగినందుకు కన్నీటి పర్యంతమవుతారు. గుండెలు పగులుతాయి. ఎందుకు ఇలా గురువుగారు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే గురువు ఏం శపిస్తాడో అని భయం కూడా ఉంది. ఇక వాళ్ళు గుండె నిండా భారంతో అక్కడి నుండి వెళ్తూ ఉంటే గురువుగారు పిలిచి, నీకు కొంతకాలానికి మరొక కుమారుడు జన్మిస్తాడు, ఆ కుమారుణ్ణి నువ్వు తప్పకుండా నా దగ్గరికి తీసుకురావాలి అని అంటాడు. ఇక ఆ మాట విన్న సోమయాజులు దంపతులకు చాలా కోపం వస్తుంది. ఇక అక్కడి నుండి వాళ్ళు ఎలాంటి జవాబు చెప్పకుండా వెళ్లిపోతారు. కొంతకాలానికి సోమయాజులు భార్య గర్భవతి అవుతుంది. ఆమె పండంటి కుమారుని కంటుంది. కానీ ఈసారి మనము ఆ గురువు గారికి మన కుమారుని ఇవ్వకూడదు, ఇక పుత్రశోకాన్ని మనము భరించలేము అని అనుకుని మన పుత్రుడు జన్మించింది కూడా గురువు గారికి తెలియకూడదు అని భార్య భర్తలు అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత గురువు గారే వాళ్ళ ఇంటికి వచ్చి, ఏమిటి నాయన అన్నమాట తప్పావు, నీ కుమారుణ్ణి నా వద్దకు ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతాడు. దానితో సోమయాజులు, క్షమించండి గురువు గారు, నేను నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకొస్తే మళ్ళీ ఈ కుమారుడు కూడా నాకు దూరం అవుతాడన్న భయంతో నేను తీసుకురాలేదు గురువు గారు, నన్ను క్షమించండి అని గురువుని ప్రాధేయపడతాడు. దానితో గురువుగారు, నేను మీకు అన్యాయం చేశానని మీరు అనుకుంటున్నారు, మీరు ఒకసారి ఆశ్రమానికి వచ్చి చూడండి అని చెప్తాడు. దానితో ఆ దంపతులు వాళ్ళ కుమారుణ్ణి తీసుకొని ఆ గురువుగారితో ఆశ్రమానికి వెళ్తారు. ఆ 3వ కుమారుణ్ణి కూడా గురువుగారి చేతిలో పెడతారు. ఇక గురువుగారు ఆ పిల్లవాడిని చేతిలో పట్టుకుని ఆశ్రమానికి పక్కనే ఆ 2 కుమారులను పాతిపెట్టిన ప్రదేశానికి తీసుకెళ్లి ఆ 2 గొయ్యిల మధ్య ఒక వస్త్రము పరిచి ఇప్పుడు పుట్టిన 3వ కుమారుణ్ణి ఆ వస్త్రంపై పడుకోబెడతాడు. ఇక గురువుగారు ఆ దంపతులకు, మీరు నిశ్శబ్దంగా ఉండి ఆ గొయ్యిలో నుండి వచ్చే శబ్దాలు వినండి అని చెప్తాడు. అప్పుడు ఆ దంపతులు వింటుంటారు. ఆ గొయ్యిలో నుండి కొన్ని శబ్దాలు వస్తుంటాయి. పెద్ద కుమారుడి గొయ్యిలో నుంచి కొన్ని శబ్దాలు వస్తాయి. ఆ పెద్ద కుమారుడు 2వ కుమారుడితో ఇలా అడుగుతుంటాడు, అరే నువ్వు సోమయాజుల కడుపులో ఎందుకు పుట్టావురా అని. అప్పుడు 2వ కుమారుడు ఏమంటుంటాడంటే, సోమయాజులు పూర్వజన్మలో నా స్నేహితుడు, పెద్ద మొత్తంలో మరొక స్నేహితుని దగ్గర అప్పుగా తీసుకొని నాతో షూరిటీ సంతకం చేయించుకున్నాడు, కానీ ఆ అప్పు తీర్చలేదు. షూరిటీ సంతకం పెట్టిన కారణంగా ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి నా ఇంటి మీదికి వచ్చి నా ఇల్లు పొలము అన్ని స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు నా భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. నా భార్య పిల్లలు నేను చేసిన తప్పుకు నన్ను తరివేశారు. ఆ బాధ తట్టుకోలేక నేను దేశ సంచారం చేస్తూ దిక్కులేని చావు చచ్చాను. అందుకే ఇప్పుడు సోమయాజులు కడుపులో పుట్టి వాడిని కూడా దిక్కులేని చావు చచ్చేటట్టు చేద్దామని అనుకున్నాను. ఇక నీవెందుకు సోమయాజులు కడుపులో పుట్టావు అని అడుగుతాడు 2వ కుమారుడు పెద్ద కుమారుణ్ణి. సోమయాజులు నా స్నేహితుడు, నేను సోమయాజులు కుటుంబము చాలా స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళము. కానీ సోమయాజులు నా భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకుని నా భార్య నన్ను వదిలిపోయేలా చేశాడు. ఆ అవమానం తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకున్నాను. కానీ ఈ గురువు గారు సోమయాజులు కర్మఫలాన్ని అడ్డుకునేలా చేశారు, మనల్ని ఈ గొయ్యిలో పాతిపెట్టి. అలాగే మనం కూడా పాపకర్మలు చేయకుండా ఆపి మనకు ఉత్తమ జన్మ లభించేలా చేశారు ఈ గురువు గారు. గురువు గారికి ధన్యవాదములు అని వాళ్ళిద్దరూ సంభాషించుకుంటున్నారు. ఇక ఆ 2 గొయ్యిలో ఉన్న పిల్లలు ఈ 3వ కుమారుణ్ణి అడుగుతారు, ఎందుకు నువ్వు సోమయాజులు కడుపులో పుట్టావురా అని. దీనికి ఆ 3వ కుమారుడు ఇలా చెప్తుంటాడు, పూర్వజన్మలో నా భార్య పిల్లలు నన్ను అందరూ దూరం పెట్టారు, తన్ని తరివేశారు. ఆ సమయంలో సోమయాజులు నన్ను చేరదీసి కంటికి రెప్పలా కాపాడుకుని నా చివరి క్షణం వరకు నన్ను చూసుకున్నాడు. అందుకే ఈ జన్మలో సోమయాజులు కడుపులో పుట్టి తనను కంటికి రెప్పలా చూస్తూ వారి చివరి క్షణం వరకు వాళ్ళను సంతోషంగా ఉంచుతానని పుట్టాను. మీరు సోమయాజులపై కక్ష తీర్చుకోవాలని బాధ పెట్టాలని పుట్టారు కాబట్టే గురువుగారు మిమ్మల్ని చంపేశారు. నేను సోమయాజులను బాగా చూసుకుంటాను, అందుకే గురువుగారు నన్ను బతకనిచ్చారు అని సోమయాజులు 3వ కొడుకు సమాధానం ఇస్తాడు. అది విన్న ఆ దంపతులు ఆ గురువు వద్దకు వెళ్లి గురువు పాదాలపై పడి దండం పెట్టుకుంటారు. గురువుగారు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకొని తన కుమారుణ్ణి తీసుకొని ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇదంతా నిజమేనా అని మీరు అనుకుంటున్నారా? మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనే సందేహం కూడా కలిగి ఉంటుంది.
మీ సందేహాలకి నేను సమాధానం ఇస్తానండి. ఒకటి మాత్రం నిజం, కర్మఫలం అనుభవించక తప్పదు. నాకు తెలియక చేశాను, ఆ సమయంలో ఆ పని చేయడం తప్పు అని నాకు తెలియదు అనుకున్నా సరే తప్పు తప్పే. ఏ తప్పు చేసినా మనం భూమి మీద తప్పించుకున్నా భగవంతుని వద్ద మాత్రం తప్పించుకోలేమండి. శిక్ష అర్హులమే, శిక్ష అనుభవించక తప్పదు. తెలిసి తెలియక పూర్వజన్మలో ఏ తప్పు చేసినా ఆ శిక్ష మరుజన్మలోనైనా అనుభవించక తప్పదండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనం ఒక మంచి పని చేస్తే అది వారం 10 రోజులలోనే దాని రిజల్ట్ మనకు కనబడుతుంది. ఏదో రూపంలో ఏదో చెడు జరిగేది పెద్దగా జరిగేది చిన్నగా రూపంలో జరుగుతుందండి. అంటే మనం మంచి చేస్తే అది మనల్ని కాపాడుతూనే ఉంటుంది. అదే మనం ఎవరికైనా చెడు చేశామనుకోండి, అది మనకు చెడు రూపంలో ఏదో రూపకంగా మనల్ని బాధ పెడుతుంది. అందుకే మనం ఎవరిని బాధ పెట్టకూడదు, మనల్ని ఎవరు బాధ పెట్టినా ఊరుకోవద్దండి. ఈ రెండు చేయాలి. అప్పుడే మనం ఉన్న ప్రస్తుత సమాజంలో బతకడానికి మనము అర్హులం అన్నమాట. ఏమంటారు? ఈ కథపై మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలపండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి చేరుతుంది. ఉంటానండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.